అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కీర్తన 147వ అధ్యాయము 14వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, మానవ జీవితంలో మనము తృప్తి అయినటువంటి వారిగా ఉంటాము. కానీ ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడలకు, ఆయన యందు నమ్మికుంచినటువంటి బిడలకు ఆయనే తృప్తిని దయచేసేవారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, శ్రేష్టమైన వాటిని ప్రభు మనకి అనుగ్రహించే వారిగా ఉన్నారని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ, మా అనుదిన ఆహారం మాకు దయచేయము ప్రభువా అని ప్రార్థించడం, వారికి నేర్పించడం జరుగుతుంది మనం చూడవచ్చు. అదేవిధంగా మన జీవితంలో మన అనుదిన ఆహారం కొరకు ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు, ప్రభు వైపు మనం చూచినప్పుడు ఆయన మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచే వారిగా ఉన్నారు. ఈ లోకంలో ధనవంతులు, ఉద్యోగస్తులు, రాజకీయవేత్తలు, ఇంకా అనేక మంది వారికి ఉన్నటువంటి ధననిధిలోంచి, లేకపోతే వారికి ఉన్నటువంటి సంపన్న స్థితిలోంచి వారు అనేకమైనటువంటి ఆహార పదార్థాలు తినవచ్చునేమో కానీ వారి జీవితాల్లో వారికి తృప్తి లేనటువంటి వారిగా వారు ఉంటారు. కానీ ప్రభునందు భయభక్తులుంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనలో ముందుకు కొనసాగుతూ, ఆయన ఇచ్చేటటువంటి ఆహారం బట్టి, వస్త్రమును బట్టి, పానీయాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ దానిని తీసుకున్నట్లయితే మన జీవితాల్లో ప్రభు మనకి తృప్తిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని దయచేసే వారిగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడ సహోదరి, నీ భోజన బల్ల మీద అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు లేకపోయి ఉండవచ్చు. కానీ ప్రభువు నీకిచ్చే దాంట్లో నీవు తృప్తిగా జీవించేటట్లుగా నిన్ను ఆశీర్వదిస్తారు. లేమిలో కూడా ప్రభు నిన్ను తృప్తిగా పోషించేవారిగా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమైనటువంటి ఆత్మీయమైన రక్షణ లేకుండా ఎన్ని విధాల ఆశీర్వాదము పొందినప్పటికీ కూడా వారి జీవితాల్లో వారికి తృప్తి ఉండదు. కానీ మనం ప్రభునందు విశ్వాసం ఉంచాము, ప్రభు బిడలగా మనం ముందు కొనసాగుతున్నాం కనుక ప్రభు మనకి ఇచ్చిన దాంట్లో మనం తృప్తి చెందే జీవితాలు ప్రభు మనకు దయచేస్తూ వచ్చారు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలని, మహిమపరచాలని, అంతేకాదు అలాగూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగినట్లయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఆయన పోషిస్తూ వచ్చినట్లుగా ప్రభు యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. 5,000 మందికి సమృద్ధిగా ఆయన ఆహారాన్ని పెట్టినట్లుగా మనం చూడవచ్చు. ఏలియాకు కాకోలం ద్వారా ఆహారాన్ని పంపించినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియ సహోదరుడ సహోదరి, నీ జీవితంలో కూడా అలాంటి తృప్తిని ప్రభు దయచేసేవారిగా ఉన్నారని, మంచి గోధుమలతో నిన్నును నీ కుటుంబాన్ని పోషించేవారిగా ఉన్నారని మరొకసారి ప్రభు పేరిట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాము. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము.
మరొక సమయంలో మీ పాసందిలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు మాకు దయచేసినందుకే వందనాలు, స్తోత్రాలు. మీకు వాక్య లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడేందుకే వందనాలు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని ప్రభువా ఈరోజు మాతో మాట్లాడేందుకే వందనాలు. నిజమే తండ్రి, మీరు మాకు తృప్తిని దయచేయకపోతే అయ్యా మేము ఎన్ని కలిగి ఉన్నా అవి వ్యర్థమని మరొకసారి ఒప్పుకుంటున్నాం. కనుక మీరు ఇస్తున్నటువంటి ఆహారం బట్టి, వస్త్రములను బట్టి, ఇస్తున్న ఈవులను బట్టి మిమ్మల్ని ఆరాధించేవారిగా ఉండాలని, మహిమపరిచేవారిగా ఉండాలని మరొకసారి మీరు గుర్తు చేసినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.